వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇది కఠినంగా ఖండించాల్సినటువంటి విషయం. అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ వ్యంగ్యాస్త్రాల్లో కొన్ని పరిశీలన చేసిన పిమ్మట మీరు ఫెన్షన్లు మీరే ఇవ్వచ్చు సంపద కలిగిన వాళ్ళు అన్నారు. మీరు ఎప్పుడైనా ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నారు, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడైనా ఇంట్లో నుంచి మీ ఎమ్మెల్యే కానీ మీ నాయకులు కానీ పెన్షన్లు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ₹1 మీరు ఇచ్చి పెన్షన్లు ఇచ్చారా కోర్ నియోజకవర్గంలో అనేది ఫస్ట్ క్వశ్చన్. ప్రభుత్వమే మేనిఫెస్టోలో పెడద్ది, ఎంత నిర్ణయిస్తే అంత పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది. శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి పెన్షన్లు లేరు. ఇది ఒక అతిశయోక్తిగా ఒక పాయింట్ మాట్లాడాడు. రెండో పాయింట్, ఉచిత బస్సులు కూడా పెట్టమన్నారు. ఆల్రెడీ ఉచిత బస్సులు నడుపుతున్నామయ్యా. మా ఎమ్మెల్యే గారికి మా ఎంపీ గారు ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ విపిఆర్ విద్యా సంస్థ ఉంది. పేద విద్యార్థులకి ఉచితంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం కనుపర్తిపాడులోని ప్రత్యక్షంగా జరుగుతుంది. మీరు పరిశీలన చేసుకోవచ్చు. మీరు వ్యక్తిగతంగా పోయి విమర్శలు చేసినటువంటి వ్యక్తులు ఆడ స్కూల్ ఉందా లేదా, విద్యా సంస్థ ఎంత పెద్ద స్థాయిలో జరుగుతుంది, ఎంతమంది పేద విద్యార్థులకి విద్య చెప్తున్నారనే విషయం ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. లేదు మీరు చూడలేకపోతే విలేకరులను మేము తీసుకొని వస్తాం, విలేకరుల సమక్షంలో మీరే వచ్చి చూడొచ్చు. ఎన్ని ఉచిత బస్సులు విద్యార్థుల కోసం పెట్టున్నాయి, ఉచిత సర్వీస్ చేస్తున్నారు. అదే సేవ అంటారు, ప్రజాసేవ అంటే. బస్సుల సంగతి అది. మిషన్లు పెట్టి కాలువలు దువ్వేసి బిల్లులు చేసుకుంటున్నారు అన్నారు. ఆ సాంప్రదాయం ఎవరిదయ్యా? సుబ్బారావు ఇంటికాడ నుంచి కోట ఇంటికాడ నుంచి సుబ్బారావు ఇంటి దాకా అని చెప్పి కాలువలు దువ్వుకొని బిల్లులు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఈరోజు ₹1 ఏ బిల్లు చేయలే. సొంతగా హిటాషి మిషన్లు పెట్టి దానికి ఆయిల్ పోసి బాడుగు కట్టి కాలువలు రైతులకు ఇబ్బంది ఉండకూడదు, ప్రభుత్వం ఎప్పుడో శాంక్షన్ చేస్తే అప్పుడు దాకా రైతు సోదరులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎక్కడ పూడికి తీయాలని ఆ గ్రామం రైతులు కానీ పార్టీ నాయకులు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వస్తే అదే రోజు మిషన్ పంపించి కాలువలు దవ్వించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం అంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పని. అది తప్ప, మీ దృష్టిలో తప్ప? బిల్లులు చేసుకోలేదు ఎమ్మెల్యే గారు అని మీరు అనుకుంటున్నారు. బిల్లులు ఎక్కడన్నా చేసుకుంటే తీసుకురయ్యా. అంతేగాని ఇటువంటి మాటలు బిల్లులు చేసుకుంటారు, ముందు మిషన్లు పెడుతున్నారు, ఎన్ని మాట్లాడుతున్నారు. ప్రతి రైతు దగ్గరకు అడగండి, ఎన్ని కాలాలు తవ్వారు నియోజకవర్గంలో, ఎక్కడైనా బిల్లు చేసుకున్న దాఖలాలు ఉన్నాయా?